మనిషికి ఏనాడైతే మాస్టర్బేషన్ అనేది పరిచయమైందో అప్పటి నుండే సగం రియల్ సెక్స్ అనేది అనుభవించడం మానేశాడు. ఎందుకంటే అవకాశం దొరికినప్పుడల్లా చేతుల పని పెట్టడం మొదలుపెట్టాడు. అలాగే ఎప్పుడైతే ఈ బ్లూ ఫిల్మ్ స్టార్ట్ అయ్యాయి ఇంకా అది ఎక్కువైంది. ఇప్పుడు లైవ్ చాటింగు, లైవ్ స్ట్రీమింగు, లైవ్ వీడియోసు, స్మార్ట్ ఫోన్ వచ్చాక అరచేతిలోనే ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోవచ్చు బ్లూ ఫిల్మ్స్. ఇంకా విచ్చలవిడిగా హ్యాండ్ జాబ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల ఒక విధంగా మనము రేప్ లాంటి అఘాయిత్యాలు అరికట్టవచ్చు అనుకుంటున్నారు, కానీ అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే దీనివల్ల ఇంకా సెక్సువల్ థాట్స్ అనేది 24 అవర్స్ ఉంటున్నాయి. పోనీ ఇదేమైనా ఒక సహజ పద్ధతిలోన నేచురల్ వేలో ఉందా అంటే లేదు. ఒక మనిషికి మనిషి తోడున్నప్పుడే కదా ఇవన్నీ ఒక రియాలిటీ అనవచ్చు. అలా కాకుండా తనకు తనుగా ఇలాగా సెల్ఫ్ చేసుకోవడం వల్ల కానీ, సంతృప్తి పొందడం వల్ల కానీ ఇది నేచురల్ వే కాదు. ఇలా సరికాదు కదా. ఇంకా చెప్పాలంటే బ్రెయిన్ మొద్దుబారిపోతుంది. ఆలోచన విధంగానే థింకింగ్, అనాలిసిస్ కానీ ఏవైనా సరే కంప్లీట్గా బ్రెయిన్ డ్యామేజ్ అనేది తథ్యం. కమింగ్ ఫ్యూచర్లో ఇంకొక పెనుముప్పు రాబోతున్నది ఏంటంటే విర్చువల్ రియాలిటీ సెక్స్. అది కళ్ళకు కట్టినట్టు ఒక వీడియో గేమింగ్ ఎలాగైతే ఉంటుందో అలాగా మీకు ఇప్పుడు థంబ్నెయిల్ ఫోటోలో చూపించినట్టు ఉంటుంది. దాంట్లో ఒక వీడియో ప్లే అవుతుంది. అది ఏంటంటే 3D ఇమేజ్లో ఉండడం వల్ల 3Dలో ఉండడం వల్ల నేరుగా మీరు ఆ వీడియోలో కనిపించినది మీ దగ్గరే జరుగుతున్నట్టు మీరు అందులో పార్టిసిపేట్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అలా చేస్తూ సెల్ఫ్ చేసుకుంటూ ఈ వీడియో అండ్ ఆడియోని ఎంజాయ్ చేస్తూ పక్కనున్న మనుషులను పట్టించుకున్న రోజులు కమింగ్ రాబోతున్నాయి. విర్చువల్ రియాలిటీ సెక్స్ అనేది ఆల్రెడీ చాలా కంట్రీస్లో స్టార్ట్ అయిపోయాయి. అండ్ మన కంట్రీస్లో కూడాను ఆన్లైన్లో చాలా జరుగుతున్నాయి. మనకి జనాలు అందరికీ అందుబాటులో ఉండే అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ దాంట్లోనే ఇలాంటి సెల్ఫ్ చేసుకునే, హ్యాండ్ జాబ్ చేసుకునే కిట్స్ దొరుకుతున్నాయి. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్కి మనం వచ్చేస్తున్నామో రానున్న రోజుల్లో అసలు పిల్లలు ఏమైపోతున్నారో అని భయం అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్లీ నేను ఒక నెట్ సెంటర్కి వెళ్ళాను. ఒక 7th క్లాస్ కుర్రాడు ఎక్స్ వీడియోస్ వెబ్సైట్ చూస్తూ కొట్టుకుంటున్నాడు. ఆ నెట్ సెంటర్ ఆ సిస్టమ్ దగ్గర అదంతా చండాలం చేశాడు. వీడు తిట్టిన నో యూజ్. ఎందుకంటే ఆ షాపుడికి కావాల్సింది మనీ. వాడు ఎంత అమౌంట్ తెచ్చాడో అలాగా 2-3 అవర్స్ నుంచి అందులోనే ఉంటున్నాడంట. 7th క్లాస్ వాడికి మాస్టర్బేషన్ నేర్పిస్తుందంటే మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో ఆలోచించండి.